చాలా పంటలు ఉన్నాయి, రైతు వేదికలు ఉన్నాయి, ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంది. ఇలా 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు. బ్రహ్మాండంగా వాళ్ళ దగ్గర వండి వాళ్ళు మీకు ఏ విత్తనాలు కావాలంటే ఆ విత్తనాలు తెచ్చిస్తారు అని చిలుక చెప్పినట్టు చెప్పినాం. వీళ్ళకట మార్కెట్ స్ట్రాటజీ ఉన్నదట, వీళ్ళకట 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడట. నేను పిలిస్తే రాడు, ఒక ఎంపీ పిలిచినా రారు. ఎందుకు రారంటే నా దగ్గరికి రావాలని ఉంటది, ఫోన్లలో మాట్లాడతారు. నా దగ్గరకు వస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పటికి 2-3 ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేసేది బీజేపీ దగ్గరికి ఎందుకు పోయినామని. అది దట్ సచ్ సార్ట్ ఆఫ్ సిల్లీ ఫాదర్ అండ్ సన్ యూ బోత్ ఆఫ్ యు ఆర్. కేరళోడే ఇంత చిన్న రాష్ట్రము, ఆడ ఆ ఇలాచీ ఆ బ్లాక్ పేపర్ వండుతాయి, ఇంకా 2-3 పండుతాయి. మొత్తం స్పైస్ బోర్డు తీసుకుపోయారు. 1987లో స్పైస్ బోర్డు ఆడ పెట్టుకురు. నువ్వు 1,00,00,000 ఎకరాలల్లా వరేమన్నోడివి, ఒక కార్పొరేషన్ పెట్టనుంటివి. నిజంగా మీ అయ్యా నరికినట్టు, అసెంబ్లీలో నరికినట్టు స్ట్రాటజీ చేయనుంటివి, ఎక్స్పోర్ట్ లైసెన్స్లు ఇప్పినట్టివి. నేను ఒక మామూలు ఎంపీని, నేను ఎఫ్పీఓలు తయారు చేసుకుని 2-3 ఎఫ్పీఓలు తయారు చేసుకుని ఆ స్పైస్ బోర్డు ఆఫీస్ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ లైసెన్స్లు ఇప్పిస్తున్న పసుపు రైతులకు. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు గవర్నమెంట్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.